హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిఎస్పి న్యూస్. అమలాపురంలో కొత్త షోరూంను ప్రారంభించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ నూతన షోరూంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ హరీష్ బాలయోగి ప్రారంభించారు. అమలాపురం శాసనసభ్యులు ఐతబత్తుల ఆనందరావు, మెట్ల రమణబాబు ముఖ్య అతిథిగా హాజరు కాగా, వినియోగదారులు చేసిన ప్రతి కొనుగోలుపై బంగారం బరువుకు సమానమైన వెండి నాణ్యం ఉచితంగా అందుకుంటున్నారని, అసాధారణమైన హస్తకళలను, అసమాన సేవలను అందిస్తూ భారతదేశంలో ఉనికిని మరింత విస్తరించాలనే మలబార్ ప్రణాళికను అనుగుణంగా ప్రారంభించబడిన ఈ కొత్త షోరూం ప్రజల ప్రస్థానంలో మరొక ముందడుగు వేస్తుందని, కస్టమర్లకు పరిపూర్ణమైన షాపింగ్ అనుభూతిని అందించడానికి షోరూం రూపొందించబడిందని, సొగసైన ఆభరణాలను ప్రదర్శిస్తూ కస్టమర్లు వారికి నచ్చిన పరిపూర్ణమైన ఆభరణాలను ఎంచుకోవడంలో మార్గనిర్దేశం చేయడానికి అత్యుత్తమ శిక్షణ పొందిన బృందం సహాయపడుతుందని, ప్రపంచంలోని ఆభరణాల ప్రేమికులందరూ అత్యంత ఇష్టపడే ఆభరణాల వ్యాపారిగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎదగాలనే దృక్పథాన్ని ఈ షోరూం ప్రారంభం నొక్కు చెబుతుందని, సమాజ శ్రేయస్సుకు ప్రాధాన్యతనిస్తూ సాంప్రదాయ హస్తకళలను ఆధునిక ఆవిష్కరణతో కలిపి కాలాతీతమైన ఆభరణాలు సృష్టిస్తుందని మేనేజ్మెంట్ టీం సిరాజ్ పీకే తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇజ్రాయేల్, చెల్లిపోయిన శ్రీనివాసరావు, అమలాపురం పురపాలక కౌన్సిలర్లు మరియు గంధం పల్లంరాజు, మాజీ చైర్మన్ చిక్కాల గణేష్ తదితరులు హాజరయ్యారు. 1993లో స్థాపించబడిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ భారతదేశంలో వైవిధ్యభరితమైన వ్యాపార సమ్మేళనాలు కలిగిన ప్రముఖ వ్యాపార సంస్థ. మలబార్ గ్రూప్ యొక్క ప్రధాన భాగం $6.2 బిలియన్ వార్షిక టర్నోవర్. ప్రపంచవ్యాప్తంగా 6వ అతిపెద్ద ఆభరణాల రిటైలర్గా మలబార్ ప్రఖ్యాత గాంచిందని మరియు డెలాయిట్ లగ్జరీ గూడ్స్ వరల్డ్ ర్యాంకింగ్లో 19వ స్థానం కైవసం చేసుకుందని, భారతదేశం, మిడిల్ ఈస్ట్, USA, UK, కెనడా మరియు ఆస్ట్రేలియా వంటి 13 దేశాలలో 380కి పైగా షోరూములను మలబార్ బ్రాండ్ నిర్వహిస్తుందని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ పీకే తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖులకు శాలువాలతో సత్కరించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ టీం.